Hi friends, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మళ్ళీ మీకోసం ఈ వీడియోస్ అనేవి చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే, ఈ రోజు మన హీరో నాని మూవీ అనేది దసరా మూవీ అనేది చేస్తున్నాడు కదా, మనకందరికీ తెలుసు. దానిలో భాగంగా ఈ మూవీ అనేది ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ అనేది చూసి ఆ ట్రైలర్ గురించి మనం ఎలా ఉందని చెప్పేసి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఆ ట్రైలర్ ఎలా ఉందనేది చూద్దాం, తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూసారుగా, ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఊర మాస్ ట్రైలర్ చూసాననే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటైతే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అదేంటంటే, నాని నుండి మనం ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ మూవీ మనం చూడబోతున్నాం అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ మూవీలో మనకి నాని ధరణి అనే క్యారెక్టర్ అనేది ప్లే చేశాడు అనమాట. ధరణి ఏంటంటే ఒక వైలెంట్ గా ఉంటాడు, చాలా బోల్డ్ గా ఉంటాడు. అదేవిధంగా ఈ ట్రైలర్ లో నాని మాస్ ట్రాన్స్ఫర్మేషన్, అదేవిధంగా తను చెప్పిన మాస్ డైలాగ్స్, తను వేసిన మాస్ డ్రెస్, లుంగి, కల్హి చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా ఫినామినల్ గా అనిపిస్తున్నాయి. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ కనుక కథలో కనుక సెట్ అయితే పాన్ ఇండియాగా ఈ మూవీ అనేది పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అవటం మనకి ఖాయం అనిపిస్తుంది. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. అదే విధంగా ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ చూస్తే నాకైతే ఒకటి అనిపిస్తుంది. అదేంటంటే, ఈ ట్రైలర్ కట్ చేసేటప్పుడు డైరెక్టర్ చాలా చాలా జాగ్రత్త పడ్డాడని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ లో మూవీ స్టోరీ అనేది ఎక్కడా రివీల్ అవ్వకుండా అసలు నాని దేనికోసం ఇంత వైలెంట్ గా ఉన్నాడు, దేనికోసం ఇలా ఫైట్ చేస్తున్నాడు, దేనికోసం ఇంత బ్లడ్ షెడ్ అనేది ఈ ట్రైలర్ లో పెట్టారనేది ఎక్కడ రివీల్ చేయకుండా చాలా తెలివిగా ఈ ట్రైలర్ కట్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది. అదే కాకుండా ఇంకా నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఈ ట్రైలర్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏంటంటే, ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ధరణి వెన్నెల క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ట్రైలర్ ని స్టార్ట్ చేశాడు. అదే విధంగా ధరణి వెన్నెల క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఈ ట్రైలర్ అనేది క్లోజ్ చేశాడు. ఈ పాయింట్ నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అదే విధంగా ఏంటంటే, మనకి ఈ ట్రైలర్ లాస్ట్ పార్ట్ లో
ఒక బాయ్ ఒక గర్ల్ ని చూపిస్తూ అదే విధంగా మళ్ళా వెంటనే ఇమీడియట్ గా ధరణి వెన్నెలని చూపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మూవీలో వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ లవ్ ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. అదే విధంగా అసలు ఈ ప్లాట్ ఏంటనేది మనం సినిమా చూస్తే గానీ మనం డిస్కస్ చేయలేదు, చాలా చక్కగా డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మూవీ రివ్యూలో మనం ఈ ప్లాట్ గురించి మనం మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇంకా నేను నోటీస్ చేసిందంటే ఈ మూవీ అనేది వచ్చేసి మనకి ఒక బొగ్గు గనుల్లో ఈ మూవీని సెట్ చేశారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మెయిన్ గా ఈ మూవీని దసరా ఫెస్టివల్ టైంలో ఆ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారని చెప్పేసి నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే వెనకాల రావణాసుడు 10 తలకలు ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇవన్నీ దేనికి ఇండికేట్ చేస్తున్నాయంటే క్లైమాక్స్ సీన్ అవి దసరా టైం ఫెస్టివల్ షూట్ అంటే దసరా ఫెస్టివల్ ని బేస్ చేసుకుని క్లైమాక్స్ సెట్ చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ మూవీకి దసరా అనే టైటిల్ పెట్టారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎనీవే ఈ మూవీ అనేది మనకు వచ్చేసి మార్చి 30వ తారీఖున ఈ మూవీ రిలీజ్ అవడం జరుగుతుంది. సో ఈ మూవీ రివ్యూలో మనం ఇంకా చాలా చక్కగా చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాము. ఇది మూవీ ట్రైలరే కాబట్టి నాకు ఇక్కడ వరకు మనం దీంతో ఆపేద్దాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటి వరకు నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక మీదట కూడా నా నుండి ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తూ నాకు మీ సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక మీదట నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ మీతో టచ్ లో ఉంటానని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్స్ ప్రకాష్.